ప్రజల కోసం పరుగులు తీస్తూ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టడంతో చివరికి శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్. ఏళ్ల తరబడి రెండు భుజాలలో తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ ఎందుకు నొప్పిని మౌనంగా భరించారు? నొప్పి కంటే బాధ్యతను పెద్దదిగా భావించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అలాగే పలు శాఖలకు మంత్రిగా ప్రజాసేవలో బిజీ అయ్యారు. దీంతో నొప్పి బాధిస్తున్న తన ఆరోగ్యాన్ని మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. అసలు ఏళ్లుగా దాచుకున్న ఆ భుజాల నొప్పి వెనుక అసలు నిజమేంటి? శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? చిన్న విరామం తర్వాత పవన్ మళ్లీ ప్రజాక్షేత్రంలో గర్జించబోతున్నారా? ఈ చిన్న విరామమే పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో మరింత శక్తివంతమైన కొత్త అధ్యాయానికి నాంది కాబోతుందా? ప్రజా జీవితంలో ఉండే నాయకులకు విశ్రాంతి అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా సభలు, సమావేశాలు, పర్యటనలు, ప్రజల సమస్యలు, అధికారులతో సమీక్షలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రతిరోజు కొత్త బాధ్యతే. అలాంటి జీవితాన్ని ఎంచుకున్న నాయకులు పవన్ కళ్యాణ్ ఒకరు. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేశారు. ఒకప్పుడు సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, గిరిజన ప్రాంతాలు, వరద ప్రాంతాలు, అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, ఇలా నిరంతరం ప్రజల మధ్య గడుపుతున్నారు. కానీ ఈ ప్రయాణంలో బయటకు కనిపించిన ఓ నిజం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఏళ్ల తరబడి ఆయన రెండు భుజాలకు తీవ్రమైన గాయాలు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన బాధ్యతలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా భుజానికి గాయమైతే కొద్ది రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతారు. చేతిని ఎక్కువగా కదపొద్దని సూచిస్తారు. కానీ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి అది సాధ్యమవుతుందా? వేదికపై చేతులు ఊపాలి, ప్రజలకు అభివాదం చేయాలి, సమావేశంలో గంటల తరబడి కూర్చోవాలి, పర్యటనలో వాహనాలు ఎక్కాలి, దిగాలి, వందల మందితో కరచాలనం చేయాలి. పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అభిమానుల ఉత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. ఒక్కసారి పవన్ కనిపిస్తే చాలు వేలాది మంది ఒక్కసారిగా దగ్గరకొస్తారు. చేతులు కలపాలని ప్రయత్నిస్తారు, చేతిని పట్టుకుని లాగుతారు, భుజంపై చేయి వేస్తారు, సెల్ఫీలు తీసుకోవాలని పోటీ పడతారు. కొన్నిసార్లు తోపులాట కూడా జరుగుతుంది. ఈ దృశ్యాలు అభిమానానికి నిదర్శనమే అయినా ఇప్పటికే గాయపడిన భుజాలకు మాత్రం ఇవన్నీ మరింత ఒత్తిడిని తీసుకొచ్చినట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి. 1-2 రోజుల విషయం కాదు. ఏళ్ల తరబడి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమం తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యలు వెనక్కినట్లట్లే కనిపిస్తుంది. అయితే శరీరం ఎంతకాలం భరిస్తోంది? ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షలో భుజాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా కుడి భుజానికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా సూచించినట్లు సమాచారం. ఈ సూచన తర్వాత పవన్ శస్త్రచికిత్సకు అంగీకరించారు. చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు పవన్. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఆందోళన కనిపించింది. పవన్ ఆరోగ్యం ఎలా ఉంది? ఎప్పుడు కోలుకుంటారు? మళ్లీ ప్రజల మధ్యకు వస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. రాజకీయ నాయకుల జీవితంలో ఆరోగ్యం కూడా ఓ ముఖ్యమైన అంశమే. ఎంత అంకితభావం ఉన్నా ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత సమర్థంగా సేవ చేయగలరు. అందుకే ఈ విశ్రాంతి కూడా ప్రజాసేవలో భాగమే అని చెప్పవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పరిపాలన, శాఖల సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, ఇలా అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం సరైంది కాదని వైద్యులు కూడా సూచించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తాయి. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో సవాలు చూశారు, ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే పట్టుదల ఇప్పుడు ఆరోగ్యం విషయంలో కూడా కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు అనేక మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. అయితే ఆ పదవి ఎక్కువగా అలంకారప్రాయంగానే ఉండిపోయింది. డిప్యూటీ సీఎంగా ఉండటం అంటే పేరు మాత్రమే. అసలు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. కానీ ఈ ధోరణిని మార్చి
ఆ పదవికి కొత్త వన్నె తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలిచారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అద్భుతం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనకు ఉన్న ఆకర్షణ పెరుగుతోంది. దానికి కారణం కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే కాదు, కేవలం 2 ఏళ్లలో చూపించిన పాలనా శైలి కూడా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతికత వంటి కీలక శాఖల బాధ్యత చూస్తున్నారు పవన్. ఆయన తనదైన శైలిలో ఈ శాఖలో ముద్ర వేస్తున్నారు. ప్రజల అభీష్టం మేరకు అనేక సంస్కరణలను అమలు చేస్తూ రాష్ట్ర పరిపాలనలో మార్పులు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రజలకు చేరువైన నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను నిర్మించుకున్నారు. పలు రంగాల్లో సరికొత్త ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలను చూపించడం ఆయన నిబద్ధతగా చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ వాగ్దానాలతో కాకుండా పక్కా ప్రణాళికలతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించడం వల్లే ప్రజలు పవన్ కు ప్రత్యేక గౌరవం ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ తిరిగి కోలుకున్నాక మున్ముందు ఇంకా ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుడతారో అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.